మనం 30 సంవత్సరాలు నిరవధికంగా క్యాప్టివ్ మైండ్స్ లేకుండా ఈ కంపెనీ నడుస్తుందంటేనే హౌ స్ట్రాంగ్ అవర్ ఆర్ఐఎన్ఎల్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్తారు. 30 ఏళ్ల నుంచి కూడా అందుకే చెప్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడం అనేది ఎవరి పరం కాదు. ఐ టోల్డ్ ది మినిస్టర్, నోబడీ కెన్ క్లోజ్ దిస్ ప్లాంట్, నోబడీ కెన్ ప్రైవేటైజ్. డైరెక్టర్ మినిస్టర్ గారితో చెప్పాను. అందుకే ఇస్కో ఎగ్జాంపుల్ చెప్పారు. ఇస్కో 30 ఏళ్ళు పోట్లాడారు. ఈ రోజు మనం జీతాలు సకాలం రావాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది, రివిజన్ కాలేదని చాలా బాధ ఉంటుంది. కానీ వీటికంటే ప్రధానమైన విషయం ఉంటే ఇస్కో ప్రైవేట్ 120 కోట్లు 2 లక్షల స్టీల్ ప్లాంట్ ని 120 కోట్లకి అంత అయిపోయింది. ఇంకున్ అండ్ ఐరన్ స్టీల్ కంపెనీకి అగ్రిమెంట్ అయిపోయింది, గవర్నమెంట్ చేశారు. కానీ బెంగాల్ మొత్తం స్టేట్ అంతా కూడా ఒకటైపోయి దీన్ని ప్రైవేట్ చేయకూడదంటే తర్వాత మళ్ళా మోడర్నైజేషన్ కోసం 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో ఖర్చు పెట్టించి ఈరోజు నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా నడుస్తుంది. అందుకని మనం అది పోట్లాడేదాన్ని బట్టి ఉంది. అదే సీఎం దగ్గర ఇది హెచ్ఎంటీ కాదు, ఐడిపిఎల్ కాదు. అందుకని కొన్ని అయినటువంటి మనకు తెలుసు. ఎయిర్ ఇండియా అది ప్రైవేట్ చేయడం కాదండి, ఊరికి ఇవ్వడమే. దాని విలువ 18,000 కోట్లు కట్టారు. 2 లక్షలు 3 లక్షలు 1,000 కోట్లు విలువ చేసేటువంటి ఎయిర్ ఇండియాని 18,000 కోట్లు కట్టాడు. 18,000 కోట్లు కట్టి టాటా ఎంత ఇచ్చాడు? 3,000 కోట్లు కాదు, మిగిలిన 15,000 కోట్లు బ్యాంకులు అప్పుడు ఎవరు తీరుస్తారండి? అని ఎగ్గొట్టడమే, తీర్చడం కాదు, ఎగ్గొట్టడమే. కొట్టేయాలని బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలని శత విధాల ప్రయత్నం చేస్తుంది. అదేదో అయిపోయిందని మానేశారని మనం ఏం అనుకోవడం లేదు. కానీ ఈ కాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే రాజకీయంగా ఈరోజు బీజేపీ బలహీనమైంది. పార్లమెంట్ లో సొంత బలంతో ఈరోజు అధికారంలో లేదు. మన రాష్ట్రం అందులో కింగ్ మేకర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుతాం, మీరు ఒత్తిడి తీసుకురండి. ఖచ్చితంగా ఈరోజు అనుకున్నట్టుగా అయ్యేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుందా లేదా, ఎంతవరకు అవుతుంది అనేటువంటిది మనం చూడాలి. ఏదన్నా 2 నెలలు, నెల 15 రోజులే ఆయన డైరెక్ట్ గా మాట్లాడినటువంటి లోపలైతే నెల 15 రోజుల్లో నేను ఒక సొల్యూషన్ చూపిస్తాను అని మినిస్టర్ చెప్పారు. దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఆమోదిస్తుంది లేదు అనేటువంటి మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. అందుకని ఈ లోపు మనకు నష్టం జరగకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని మనం కోరుతాం. ఏమి చేయాలనేటువంటిది చర్యలు తీసుకోండి. ఇటువంటివి తక్షణం చేయాల్సిన ఒక్కరోజు కూడా లేట్ అవ్వదు. ప్రతిరోజు ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని చెబుతున్నాం. రాజకీయంగా ఈరోజు ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మిగిలిన విషయం, కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చాను అందరికీ తెలుసు. సరళీకరణ విధానాల పేరుతో ప్రైవేటీకరణ, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. ఆనాడు 66లో కాల్పులు జరిగిన తర్వాత 77 జనతా ప్రభుత్వం వచ్చేదాకా ఒక పైసా ఇవ్వలేదు. మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఆయన కేబినెట్ మంత్రి అయ్యాడు. ఏ కేబినెట్ మంత్రి అయ్యాడు? మైన్స్ మంత్రి అయ్యాడు. మైన్స్ మంత్రి సుబ్రహ్మణ్యం గెలిచినాము అనేవాడు నాటకం లాగా. అలా 5 ఏళ్ళు గడిపేసింది. తర్వాత దసరా అయ్యారు, ఆయన మైన్సే. సరే అంటే ఆయన ఎక్కువ గెలవలేదు అనుకోండి, ఈయన్ని ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈయన చాలాసార్లు కలిస్తే మాట్లాడతాం, అయిపోతుంది ఇదంతా అలా ఎలా అనేవాడు, చేతులు ఊపేసేవాడు, కానీ ఏమీ అవ్వదు. అందుకని ఈ ప్లాంట్తో డబ్బులు తిని ఈ ప్లాంట్ వాటితో పెద్దవాళ్ళైన వాడు కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే వాడి చేతిలో మినిస్టర్ అయినంత మాత్రాన ఈయన వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని ఇది చెయ్యని చెప్పగలిగిన పరిస్థితి అయ్యే మినిస్టర్ ఉండదు. అందుకని వాళ్ళు పాలసీగా ఏది నిర్ణయిస్తే అది పాలసీగా అవుతుంది. అంతకుముందు మనం రాష్ట్రంలో అయినా అయితే ఇక్కడైనా అయితే రాష్ట్రంలో గల్లు ఇవ్వమని అడిగారు. 2018లో చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో కలిసి ఎక్కడ ఉన్నాయని ఉన్నారు. మనకి కుదురుముఖ ఐరన్ ఓర్ వాళ్ళు ఆల్రెడీ దే మేడ్ ఏ సర్వే. కొన్నిజర్లు అని ఒంగోలు జస్ట్ దగ్గర ఉన్నటువంటి మేము స్వయంగా వెళ్ళి గ్రామాలన్నీ తిరిగా చూసాం. ఎవరికి మనకి ఇవ్వాల రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంపెక్స్ అని వాళ్ళకి ఇచ్చారు. వాడు అసలు మొదలై పెట్టాల, ఖాళీగా ఉన్నాయండి ఇప్పుడైనా మీరు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాం, కానీ చేయలే. అట్లా ఏ రకమైనటువంటి సహాయం అనేటువంటిది ఇంతవరకు చెయ్యకపోయినా కూడా ఇంత బలంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండడం అనేటువంటిది నిజంగా త్యాగమూర్తులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, అలాగే ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కార్మికులు మీరు చేసేటువంటి కృషి వల్ల, త్యాగం వల్ల ఈరోజు అనేక అశేషమైన త్యాగాల వల్ల బ్రహ్మాండం మొత్తం ప్రాణంగా పెట్టుకొని ఎంత కష్టపడి ఒక్కోసారి రిస్క్ ఏరియాలో కూడా అందరికి తెలిసినా కూడా ఎంత బాధాకరం అంటే మన కాంట్రాక్ట్ వర్కరు మ్యాన్ హోల్ మెయింటెనెన్స్ లేదు.
అది తుప్పు పెట్టుకోయింది, కాలేస్తే పడిపోయి లోపల స్టీమ్ వాటర్ చనిపోయాయి. అట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు, ఆఫీసర్ల మరణం అనే దాన్ని ముగ్గైపోయి ఆక్సిజన్ SMS2 ఆక్సిజన్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోరం మనం ఒక్కొక్కటి తలుచుకుంటే, ఎందుకంటే ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి మనకు మనసంతా తెలుస్తుంటుంది దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎట్లాగైనా దీన్ని రక్షించుకోవాలనేటువంటి దీంతో. అందుకని ఈరోజు మనం ఆ పట్టుదల చూపించాలి. ఈరోజు 2008 నుంచి 2018 లోపు చేరినటువంటి వాళ్ళు సుమారుగా 3000 మంది, 3000 చిల్లర ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు 2000 ఉన్నారు. అలాగే ఇప్పుడు పాత వాళ్ళంతా రిటైర్ అయిపోతారు సార్. మన 27-28 మంది మ్యాక్సిమం రిటైర్ అయిపోతారు. అందుకని రిటెంచ్మెంట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. ఈరోజు ఏంటి 5000 మంది కాంట్రాక్టర్లు తొలగించాలని మరి మినిస్టర్ గారు ఇది రివైవ్ చేయడం సంగతి ఏమో తెలియదు, కానీ 5000 మందిని తొలగించేదానికి ఇష్యూ తయారు చేస్తారు. అట్లా ఎంప్లాయీస్ని 1500 మందిని, అది VRS కూడా కాదు, VRS కాదు, మెడికల్ కాదు, మెడికల్ అయిపోయింది ఆల్రెడీ, మెడికల్ అన్ఫిట్ 500 మందిని పంపించారు. Why should there be VRS at all? No, we are not supporting. No. They are making proposal. It is not the solution. What I am saying. Let them take VRS and go. అందుకని ఎవడన్నా ఇష్టమైంది అది వేరు, కానీ ఎవరు కావాలని అంటారు. కానీ పొగబెట్టి పొమ్మనేటట్టు ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు కూడా ఎంప్లాయీస్ లో నమ్మకం అనేది ఉంది, విశ్వాసం ఉంది. అందుకని ప్లాంట్ కాపాడుకోగలం అనేటువంటి నమ్మకంతో ఎంప్లాయీస్ అంతా పట్టుదలగా ఉన్నారు. అది పట్టుదల ప్రాక్టికల్ గా కూడా చూపించాలి. టెంట్ లో హాజరవడం కానీ అలాంటి దీంట్లో ఓన్లీ సీషోర్ బేస్డ్ ఉంది. అలాగే రైల్, రోడ్, ఎయిర్ లింక్ ఉన్నటువంటి, ఇంత బెస్ట్ లింక్ ఉన్నటువంటి దేశంలో స్టీల్ ప్లాంట్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ అయినా ప్రభుత్వం ఈ 30 ఏళ్ల నుంచి దీన్ని ప్రైవేట్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా కాకుండా మనం అడ్డుకోగలిగామంటే దీనికి ప్రధానమైన కారణం స్ట్రెంగ్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్. అందుకని ఆ స్ట్రెంగ్త్ అంత బలమైనటువంటిది కాబట్టి వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు. చేయలేరు అని మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. మనం ఏకదాటిగా మనం ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే మనం ముందుకెళ్తున్నామో ఇంకా ముందుకెళ్ళేటువంటి పద్ధతిలో మనం ఎంప్లాయీస్ నాట్ ఆఫ్ ఆపరేషన్ లాస్, దిస్ లాస్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ లాస్. ఇదే వాజ్పేయి గారితో మేము మాట్లాడింది, నేనే ప్రజెంట్ చేశాను. చంద్రబాబు గారు పక్కన కూర్చొని నువ్వు ముందు మాట్లాడు అని చెప్పారు ఆ రోజు. అయితే మరి ఎలా క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేస్తాను, హౌ ఇట్ విల్ వైలబుల్ అండ్ హౌ ఇట్ విల్ బి రన్ అన్నారు. పాజిటివ్ ట్రెండ్ ఉందండి మార్కెట్లో అన్నాం. మాకు అంత తెలియదు. మీరంటే ఆ రోజు చెప్పినటువంటి సలహాలను బట్టి మేము నిజంగానే పాజిటివ్ ట్రెండ్. 2001 నుంచి మన లాభాలు 4,000 కోట్లు అప్పులు పోయి మళ్ళా 8,000 కోట్లు ఇప్పుడు సాగరరావు గారు చెప్పారు 8,000 కోట్లు మనకు మిగుల్చుకోవడం అనేటువంటి జరిగింది. అందుకని లాస్ ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటిది లేదా బీజేపీ నాయకులు వాదించేటువంటిది లాస్ వల్ల ఈరోజు ప్రైవేట్ చేస్తున్నామని పెద్ద అబద్ధం. అందుకని అది కరెక్ట్ కాదు. 2001 నుంచి ప్రారంభమైన తర్వాత సార్ ఎంత జనార్దన్ రెడ్డి గారు గైడ్ దగ్గరకు వస్తూ నేనేం చెప్పాలని అడిగారు. ఏం లేదు సార్, మనకి అలా గవర్నమెంట్ డబ్బులు ఎవరు, మనకి ఎక్స్పాన్షన్ పర్మిషన్ చేస్తామని చెప్పండి అన్న. కనీసం 6-7 మిలియన్ చేస్తామనంటే ఆయన 10 మిలియన్లు ఎక్స్పాన్షన్ చేస్తామని పట్టించారు గైడ్ దగ్గర. అందరికి కూడా 2004 ఎన్నికలప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా నేను MVP కాలనీ వెళ్ళేవాడిని. ఆయన నన్ను చూడగానే మొదట చాలా సింపుల్, ఏముంది ఎక్స్పాన్షన్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ అన్నారు. మీ ప్రశ్న ఇవ్వడం కాదు సార్, ఆయన్ని కూడా ఏడిపించారు. ఆయన కాబట్టి చాలా స్ట్రాంగ్ మ్యాన్ కాంగ్రెస్ లో. అలాంటి వాడు 2 ఏళ్లు పెట్టింది ఎక్స్పాన్షన్ పర్మిషన్ తీసుకోవడానికి, 1 పైసా డబ్బులు కూడా లేకుండా. అందుకని మనం ఎంత స్ట్రాంగ్ అనే దానికి చెబుతున్నా. అదే మినిస్టర్తో కూడా మనం చెప్పాం ఫస్ట్ అని చెప్పి మనం 30 సంవత్సరాలు నిరవధికంగా క్యాపిటల్ మైన్స్ లేకుండా ఈ కంపెనీ నడుస్తుందంటేనే హౌ స్ట్రాంగ్ అవర్ RINL మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్తారు. మిగిలినటువంటి అన్ని చాలా ఉన్నాయి. మన ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఓన్లీ సీషోర్ బేస్డ్ ఉంది. అలాగే రైల్, రోడ్, ఎయిర్ లింక్ ఉన్నటువంటి, ఇంత బెస్ట్ లింక్ ఉన్నటువంటి దేశంలో స్టీల్ ప్లాంట్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. కానీ అయినా ప్రభుత్వం ఈ 30 ఏళ్ల నుంచి దీన్ని ప్రైవేట్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా కాకుండా మనం అడ్డుకోగలిగామంటే దీనికి ప్రధానమైన కారణం స్ట్రెంగ్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్. అందుకని ఆ స్ట్రెంగ్త్ అంత బలమైనటువంటిది కాబట్టి వాళ్ళు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు. చేయలేరు అని మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. మనం
ఏకదాటిగా మనం ఒకే ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే మనం ముందుకెళ్తున్నామో ఇంకా ముందుకెళ్ళేటువంటి పద్ధతిలో మనం ఎంప్లాయీస్